హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు అలాగే కళాశాలలు బంద్ అయితే నిర్వహిస్తున్నాయండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు నడుం బిగించాయి. కీలకమైన రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహణకు మద్దతుగా పాఠశాలలు కాలేజీలకు సెలవులు అయితే ప్రకటించాయండి. బీసీ రిజర్వేషన్ లో భాగంగా ఈ బంద్కు అయితే పిలుపునిచ్చాయి. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు కూడా ఇస్తున్నాయి. ఇక 18వ తేదీ శనివారం అయితే వస్తోందండి. తర్వాత 19న ఆదివారం, ఆ తర్వాత 20వ తేదీ దీపావళి పండగ. ఇలా మొత్తం తెలంగాణలో 3 రోజుల పాటు వరుసగా సెలవులు అయితే ఉండనున్నాయి. ఈ వారం విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా 3 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి. గత 76 ఏళ్లుగా తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు అయినప్పటికీ బీసీలు ఇంకా తమకు దక్కాల్సిన న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందని బీసీ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి పూర్తిగా దక్కడం లేదని, బీసీల జనాభాకు అనుగుణంగా వారికి రిజర్వేషన్ లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందనేసి బీసీ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయండి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్కు అయితే పిలుపునిచ్చాయి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.